బగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట గుండా ఇజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని బీసీ కులగణన పూర్తి చేసుకున్న సందర్భంగా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి మహేష్ కుమార్ అన్న గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమము మా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయన్న ఆదేశాల మేరకు ఈరోజు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది బీసీలందరూ గర్చించదగ్గ విషయము. బీసీలకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. మా బీసీల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన పీబీఆర్ భవన్లో బీసీల కులగణన కంప్లీట్ అయిన సందర్భంగా బీసీల కోసం పెద్దపీట వేసిన సందర్భంగా మరి ఈరోజు మన వినయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా బీసీ నాయకులంతా కలిసి బీసీ నాయకులకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది వాస్తవంగా బీసీలకు అదృష్ట వరంగా భావిస్తూ ఉన్నాం. బీసీల కళలు నెరవేరుతున్న వేళ ఈరోజు మా బీసీ నాయకుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. మరి రాష్ట్రపరంగా కూడా ఎలక్షన్ల ముందు కూడా మనము బీసీలకు ప్రత్యేక పీట వేస్తామని చెప్పి హామీలు ఇచ్చి మనము ఎలక్షన్లో విజయవంతంగా గెలిచినాం. బీసీలంతా ఒక దాటిగా వచ్చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టారు. చెప్పింది చెప్పినట్లుగా ఇది రాహుల్ గాంధీ గారి కళ. రాహుల్ గాంధీ గారు వెనుకబడిన తరగతుల వారికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా చెప్పేసి దేశమంతటా పాదయాత్ర వేస్తూ మనోభావాలు దెబ్బతీయకుండా ప్రతి ఒక్కరిని ముందు వరుసలో ఉంచుతానని చెప్పడం జరిగింది. ఆయన ఆకాంక్ష మేరకు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి బీసీ కుల తరఫున మేము హర్షాధ్వానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు సీఎం గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఓబీసీ నాయకుడు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఈరోజు మన పాలాభిషేకం చేయడం జరిగింది. భవిష్యత్తులో విద్యార్థులకు కూడా మహాదశ అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే బీసీల విద్యార్థులు ఎంత చదువులు చదివినప్పటికీ ఉన్నత విద్యాభ్యాసం చేసినప్పటికీ నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంటుంది, కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయింది. ఈ అవకాశాన్ని సువర్ణ అవకాశంగా భావించి రానున్న రోజులలో కూడా మనం బంగారు పీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధినాయకత్వానికి మన ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే మన యువతకు ఒక స్వాగత తోరణంగా పరిచయం వరకు ఈ సందర్భంగా మేము స్వీట్ పంచుకొని హర్షధ్వానంతో అందరం కలిసి ఉన్నాం. ఈ ఆర్మూర్ పట్టణ నాయకులకు కూడా ఈ వేదికగా చెప్తా ఉన్నాను. బీసీ నాయకులు కానీ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలా. ప్రతి ఒక్కరు రాజకీయ ఖచ్చితంగా రావాలా, రాజకీయాల్లో ముందు వరుసలో ఉండాలని చెప్తా ఉన్నాను. జై కాంగ్రెస్. ఈరోజు బీసీ వర్గానికంతా చాలా శుభదినం.
ఎందుకంటే మనం రాజ్యాంగంలో చెప్పుకున్నట్టు అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఆ రోజు బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో అన్ని రకాల సౌకర్యాలు కావాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగంలో తీర్మానించడం జరిగింది. దానికి అనుగుణంగా మొన్నటి ఎన్నికల్లో మరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్లో బీసీ కులగణన చేసి ఖచ్చితంగా బీసీ వాళ్ళందరికీ కూడా సమున్నత న్యాయం చేస్తారని చెప్పి తెలియడం జరిగింది. ఆ న్యాయం కొరకే ఈరోజు రానున్న ఎన్నికలు కూడా ఒక దశలో ఒక సంవత్సరం జరిగిన ఎన్నికలు ఆపి మరి ఈ కులగణన కోసమే వాళ్ళు ఆగడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ కులగణన సర్వే వచ్చి 46% బీసీలందరికీ కూడా లాభం చేకూరుతుంది. కాబట్టి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే బీసీ వర్గాలందరూ కూడా ఈరోజు మిఠాయి పంపకాలు చేసుకోవడం జరిగింది. అట్లాగే బీసీలందరూ ఐక్యతతో ఉండి రానున్న గ్రామ పంచాయతీ మండల మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ఐక్యత చాటి మన సత్తా ఏందో చూపించి ముందు బీసీలందరూ రాజకీయ ఎదగాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాహుల్ గాంధీ యొక్క చిరకాల వాంఛ ఆశయం కులగణన మా అగ్రనాయకుడి యొక్క ఆకాంక్షను ఈరోజు మా సీఎం గారు నెరవేర్చారు. కులగణను విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు ఆయన యొక్క ఆశయాన్ని నెరవేరుస్తున్న సందర్భంగా మా ఆర్మూర్ పట్టణంలో మా బీసీ సెల్ పట్టణాధ్యక్షుడి ఆధ్వర్యంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పీవీఆర్ భవన్లో మా నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. కులగణన యొక్క ముఖ్య ఉద్దేశం మేమెంతో మాకంత దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలనే ఒక ఉద్దేశంతో బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇతరత్ర ఎన్ని కులాలు ఉపకులాలు ఉన్నాయో ఎవరి వాటా ఎంత వారి దామాషా ప్రకారం వారికి చెందాల్సిన రాజకీయ సామాజిక ఉద్యోగ భద్రత కల్పించడానికే ఈ కులగణన నిర్వహించడం జరిగింది. ఇది ఒక బీసీలకే కాదు అన్ని కులాల వారికి సంబంధించినటువంటి సర్వే. ఈ సర్వేను విజయవంతం చేసిన అధికారులకు అనధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కులగణనే కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మన డెమోక్రసీని గౌరవించే పార్టీ కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరొక్కసారి రుజువు చేస్తుంది. ఏదైతే సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చిందో ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ సీఎం గారు తీర్పు ఇచ్చిన రోజే మేము వర్గీకరణ అమలుపరుస్తామని చెప్పారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణను కూడా ఈరోజు అమలుపరిచి రాజ్యాంగాన్ని మరొక్కసారి మేము కాపాడుకుంటున్నామనే దాన్ని రుజువు చేసినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒకరి పక్షాన ఉండే పార్టీ కాదు, ఈ దేశాన్ని సర్వోన్నత స్థానానికి తీసుకుపోయే ప్రయత్నంలో అందరి అభిప్రాయాలను అందరి స్థితిగతులను బడుగు బలహీన వర్గాల్ని ముఖ్యంగా వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి పార్టీ